Hello friends, today we are making వైట్ నవాబీ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ స్టెప్లో ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాము. దానికి కావాల్సింది ఒక పెద్ద ఆనియన్ తీసుకొని థిన్గా ఈవెన్గా చాప్ చేసుకోవాలి. నేను ఫుడ్ ప్రాసెసర్ వాడుతున్నాను. ఫుడ్ ప్రాసెసర్ ఎందుకు వాడుతున్నానంటే మనకి పీసెస్ కన్సిస్టెంట్గా సైజ్ ఉంటాయి. మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి. లేకపోతే మనకేమవుతుందంటే అన్ఈవెన్ ఉంటే కొన్ని తొందరగా మాడిపోతాయి అన్నమాట. సో దాని గురించి నేను ఫుడ్ ప్రాసెసర్ వాడుతున్నాను. మనం ఏంటంటే ఒకసారి ఫ్రై అయ్యాక వీటిని మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని పేపర్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. నేను 5 కప్స్ ఎక్స్ట్రా లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ వాడుతున్నాను. ట్వైస్ వాష్ చేసి 1 to 2 hours సోక్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం మటన్ మ్యారినేట్ చేసుకుందాం. ఒక పెద్ద పాట్ తీసుకోవాలి. దాంట్లో నేను 1 kg క్యూబ్స్ వాడుతున్నాను, మటన్ క్యూబ్స్. ఓకే, ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మ్యారినేషన్కి వైట్ పెప్పర్ 1 to 2 tablespoons, కొరియాండర్ పౌడర్ 1 to 2 tablespoons, గరం మసాలా 1 to 2 tablespoons, క్యూమిన్ పౌడర్ 1 to 2 tablespoons, కొన్ని దాల్చిన చెక్క, ఇలాచీలు, జింజర్ గార్లిక్ పేస్ట్ 50 grams, 5-6 థాయ్ చిల్లీస్ వాటర్లో మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి థిన్ పేస్ట్ చేసుకోవాలి. 5 spoons సాల్ట్, 1 స్పూను కాలా నమక్ బ్లాక్ సాల్ట్. ఇది ఎక్కువ వేయద్దు, ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే లూజ్ మోషన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని ఏంటంటే హాట్ ఆయిల్ వాడి వీటిని మనము ఒక పేస్ట్ చేసుకోవాలి. నేను హాట్ ఆయిల్ ఎందుకు వాడుతున్నానంటే ఇప్పుడు మనకి ఆ స్పైసెస్ ఉన్న పచ్చిదనము, ఇంకా ఈ చిల్లీ పేస్ట్ పచ్చిదనం అనేది పోతుంది, ఇంకా స్టమక్ అప్సెట్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం బాగా కలుపుకోవాలి. కలిపాక మనం ఇప్పుడు వాష్ చేసుకున్న మటన్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక 1-2 లెమన్స్ కట్ చేసి దాని జ్యూస్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కలపాలి. కలిపాక నేను 3 cups ఆఫ్ యోగట్ దాన్ని మిక్సీ బట్టి యాడ్ చేస్తున్నాను. మిక్సీ ఎందుకు పట్టానంటే ఆ గడ్డలుగా ఉండకుండా మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక సమ్ ఫ్రైడ్ ఆనియన్స్, థిన్లీ చాప్డ్ మింట్, కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి మిక్స్ చేసి ఒక 1-2 hours పక్క పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనము రైస్ కుక్ చేసుకుందాం. దానికి కావాల్సింది ఒక పెద్ద ప్యాను, 50 grams ఆఫ్ ఆయిల్, హీట్ ఇట్. ఇప్పుడు మనం రా స్పైసెస్ యాడ్ చేసుకుందాం. దాల్చిన చెక్క ఒక 10 grams, బే లీవ్స్ 2-3, స్టార్ అనీస్ 2-3, ఇలాచీలు 4-5. ఈ రా స్పైసెస్ని మనము ఆయిల్లో సాటే చేసుకోవాలి. సాటే చేసుకున్నాక ఒక 3 to 4 liters వాటర్ యాడ్ చేయాలి. ఓకే, ఆ వాటర్లోకి మనము 5 tablespoons సాల్ట్ వేస్తున్నాము. మీరు సాల్ట్ వేసాక కొంచెం టేస్ట్ చేయండి, ఎక్కువ తక్కువ అయితే యాడ్ చేసుకోండి. వాటర్లోకి మనం రోజ్ వాటర్ వాడుతున్నాం, 2 to 3 drops. దీనివల్ల ఏమవుతుందంటే మనకు హైదరాబాదీ వెడ్డింగ్స్లో స్మెల్ వస్తుంది కదా, ఎంటర్ కాగానే అలా స్మెల్ వస్తుంది. ఒక్కసారి వాటర్ బాయిలింగ్ వచ్చాక మనం రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్నాక మనము మీరు మ్యారినేటెడ్ మీట్ పక్కకు పెట్టుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా సాజీరా స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకున్నాక ఆ రైస్ 50% బాయిల్ కాగానే ఆ రా స్పైసెస్ తీసేయచ్చు. అదేమవుతుందంటే మనకి ఆల్రెడీ రైస్లోకి ఫ్లేవర్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఇంకా రా స్పైసెస్ తోటి అవసరం లేదు. వేసాక నెక్స్ట్ మనము ఫస్ట్ లేయర్ 50% కుక్ కాగానే మనము రైస్ యాడ్ చేసుకోవాలి. 50% ఎందుకంటే మనకి మీట్కి అంటే రైస్ ఉంటుంది కదా, అది మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట మీట్లో నుంచి వాటర్ వచ్చి. సో అందుకోసమే 50% కాగానే ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. దానిపైన కార్డమము ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకోవాలి. కావాలంటే ఎక్స్ట్రా సాజీరా కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకున్నాక రైస్ 80% కుక్ అయ్యాక సెకండ్ లేయరు మనం యాడ్ చేసుకోవాలి. టాప్ లేయర్లో యాడ్ చేసుకొని నేను గీ వాడుతున్నాను, దేశీ గీ 5-6 spoons స్ప్రింకిల్ చేస్తున్నాను. చేసేసినాక మనం లిడ్ని క్లోజ్ చేసుకుందాం. నేను ఎయిర్ టైట్ ఉండడానికి, స్టీమ్ బయట రాకుండా ఉండడానికి ఫాయిల్ వాడుతున్నాను. ఫాయిల్ పెట్టేసి చుట్టూ
దానిపైన హెవీ లీడ్ పెడుతున్నాను, ఏంటంటే మనకి దమ్ అవుతుందని, స్టీమ్. ఓకే, మనం ఇప్పుడు ఓవెన్ని ప్రీహీట్ చేసుకుందాము. నేను 350 ఫారెన్హీట్ డిగ్రీస్కి ఓవెన్ని ప్రీహీట్ చేస్తున్నాను. ఒకసారి ప్రీహీట్ అయ్యాక మనం ఓపెన్ చేసి ఈ పాట్ లోపల పెట్టేసేయాలి. ఓకే, సో లోపల పెట్టాక టెంపరేచరు మనము ఫస్ట్ 30 మినిట్స్ 450 నుంచి 480 డిగ్రీస్ ఫారెన్హీట్ కి మనము 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఓకే, ఈ టైంలో మనము రైతా ప్రిపేర్ చేసుకుందాం. రైతాకి కావలసిన సామాగ్రి యోగర్ట్ 3 కప్స్, ఆనియన్ స్క్వేర్ కట్ 1, 2 చిల్లీస్ చాప్డ్, కొరియాండర్ లీవ్స్, సాల్ట్, పించ్ ఆఫ్ మిర్చి పౌడర్, హాఫ్ స్పూన్ ఆఫ్ కాలా నమక్, యాడ్ సమ్ వాటర్ అండ్ విస్క్ ఇట్ వెల్. దట్స్ ఇట్, యోగర్ట్ ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ మనం మీట్ 30 మినిట్స్ అయిపోయాక కుక్, ఇప్పుడు మనము దాన్ని సిమ్మర్ చేసుకుందాం 350 డిగ్రీస్లో. దీన్ని 45 మినిట్స్ నుంచి 55 మినిట్స్ వరకు మనం మటన్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుతుంది, సో దాన్ని కుక్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నౌ ఇట్స్ ద టైమ్. ద మటన్ ఈజ్ రెడీ. లెట్స్ ఓపెన్ ద ఓవెన్ అండ్ టేక్ ది పాట్. సో ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్. ఫస్ట్ మనం ఏంటంటే బిర్యానీని మధ్యలో నుంచి తీయద్దు, సైడ్లో నుంచి మనం ఇలా కేక్ కట్ చేసినట్టు తీయాలి. కింద మీట్ పైన రైస్ ఎలాగుందో అలా వచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్. ఇజంట్ ఇట్ జ్యూసీ ఎట్ ద బాటమ్ అండ్ ఫ్లవరీ రైస్, ఏదో మల్లె మొగ్గ బ్లాసమ్ అయినట్టు ఉంది కదా. I think it came out good. I'm already loving it. A smell, man, I love the smell. Okay friends, I hope you like this process, you like the video. Okay, I think it tastes good. Thanks for all your love, and thanks for all my friends who shared me their recipes. I made it wonders, I think. Okay, if you like this video, please comment, like, subscribe and share. Thank you.